పుట్టుకతోనే అనారోగ్యం, 10 ఫెయిల్. ప్రభుత్వం ఇచ్చిన గ్రేస్ మార్కులతో 10 ఎలాగోలా గట్టెక్కాడు. ఇంటర్లో మళ్లీ ఒక సబ్జెక్టు తప్పటంతో ఎందుకీ జీవితం, చచ్చిపోదాం అనుకున్న ఆ యువకుడే పవర్ స్టార్ అయి కూర్చున్నాడు ఇప్పుడు. యూత్లో ఆయనకున్న క్రేజ్ మెంటలెక్కించేస్తోంది. ఆయన సినిమాలు రిలీజ్ అయ్యాయంటే థియేటర్లలో రచ్చే. స్క్రీన్పై ఆయన బొమ్మ పడగానే ఫ్యాన్స్కు పూనకాలు వచ్చేస్తాయి. ఒకప్పుడు మెగాస్టార్ తమ్ముడు అని చెప్పే స్థాయి నుంచి ఈయన అన్నయ్యే మెగాస్టార్ అన్న స్థాయికి చేరుకున్నాడంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయనెవరో కాదు, పవర్ స్టార్ కొణిదెల కళ్యాణ్ బాబు అలియాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ అంటే పవర్ అని అంటారు కానీ పవన్ చిన్నప్పుడు ఎవరితో కలవలేకపోయేవాడట. సిగ్గు బిడియం ఎక్కువగా ఉండటంతో నలుగురిలోకి వెళ్లాలంటేనే భయపడేవాడట పవన్. 1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకటేశ్వరరావు, అంజనాదేవిలకు బాపట్లలో పుట్టారు. పవన్ అసలు పేరు కళ్యాణ్ బాబు. నాన్న పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. దీంతో తరచూ ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉండేవి. పవన్ ఆస్తమాతో పుట్టడంతో బాల్యమంతా బాధపడుతూనే ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేవాడట. దీనివల్లే ఆయన చదువుపై శ్రద్ధ చూపించలేకపోయేవాడని చెబుతారు. అనారోగ్యం వల్లే 10th ఫెయిల్ అయ్యాడు పవన్. కానీ అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య క్వశ్చన్ పేపర్ తయారీలో జరిగిన తప్పిదాల వల్ల ప్రతి విద్యార్థికి గ్రేస్ మార్కులు కలపాలని ఆదేశాలిచ్చారు. ఆ గ్రేస్ మార్కులతో 10 పాస్ అయ్యాడు పవన్. నెల్లూరులోని విఆర్ కాలేజీలో ఇంటర్ జాయిన్ అయ్యాడు. అప్పటికే చిరంజీవికి మెగాస్టార్గా పేరు రావటంతో పవన్కు కాలేజీలో గౌరవం పెరిగింది. అందరూ పవన్తో మాట్లాడటానికి ప్రయత్నించేవారు. కానీ పవన్ నలుగురితో కలవటానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు అట. అందరికీ దూరంగా ఒంటరిగా కూర్చొని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడట. పవన్ ఎవరి మీద ఆధారపడకూడదని తన అన్న మెగాస్టార్ అయినప్పటికీ పాకెట్ మనీ కోసం ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేయటం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఇంటర్ ఫలితాలు వచ్చాయి. ఒక సబ్జెక్ట్లో పవన్ ఫెయిల్ కావడంతో చిన్న వయసులోనే సచిన్, విశ్వనాథ్ లాంటి దేశానికి పేరు తెస్తుంటే నేను కనీసం ఇంటర్ కూడా పాస్ కాలేకపోతున్నానని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పవన్ని కాపాడారు. ఎలాంటి సహాయం కావాలన్నా నేను ఉన్నా, నీకు నచ్చిన రంగాన్ని ఎంచుకో, తప్పకుండా విజయం సాధిస్తావు అని మెగాస్టార్ చిరంజీవి పవన్కు హామీ ఇచ్చాడు. స్కై డైవింగ్, మ్యూజిక్ స్కూల్, కంప్యూటర్ అంటూ 2 ఏళ్లలో దాదాపు 30 కోర్సులు మారినా ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియలేదు పవన్కి. ఇదే సమయంలో పవన్ ఆధ్యాత్మికం వైపు ఆకర్షితులయ్యాడు. పుస్తకాలు చదువుతూ ఒకే గదిలో ఉండిపోవటంతో పవన్ తల్లి భయపడిపోయిందట. వెంటనే చిరంజీవికి చెప్పడంతో ఇలా ఒక గదికి పరిమితం కావటం కరెక్ట్ కాదని, తనతో పాటు సినిమాల్లోకి రావాలని చిరంజీవి చెప్పాడు. హీరోగా చేయనని పవన్ మొండికేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తానని అంటే చిరంజీవి ఒప్పుకోలేదట. అలా సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవటానికి వెళ్లాడు పవన్. తర్వాత ఈవీవి డైరెక్షన్లో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్. గోకులంలో సీత సినిమా సమయంలో పవన్కు వైజాగ్కు చెందిన నందినితో పెళ్లైంది. మొదట్లో బాగానే ఉన్న పవన్, నందినిల మధ్య చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దయ్యాయి. అప్పుడు చిరు ఫ్యామిలీ ఎంత నచ్చచెప్పాలని ప్రయత్నించినా వీరిద్దరూ కలిసి ఉండటానికి ఇష్టపడలేదు. దీంతో విడాకులైపోయాయి. సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు సినిమాలతో పవన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బద్రీ సినిమా ఇప్పటి వరకు ఉన్న రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమా సమయంలో రేణు దేశాయ్తో క్లోజ్ అయిన పవన్ తర్వాత రేణు మనస్తత్వం నచ్చటంతో ఆమెతో డేటింగ్ చేయటం మొదలుపెట్టాడు. అప్పటికింకా తన మొదటి భార్య అయిన నందినికి విడాకులు ఇవ్వకపోవటం, రేణుతో సహజీవనం పవన్కు కుటుంబం నుంచే వ్యతిరేకత వచ్చింది. రేణుతో సైతం 2 పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు. కొద్ది రోజుల్లోనే రష్యన్ డాన్సర్ అయిన అన్నా లెనోవాను 2013 సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నాడు పవన్. ఖుషీ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. సినిమాలపై విరక్తితో గుండు చేయించుకున్నట్టు పవన్ స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ పరిటాల రవితో ఉన్న వివాదమే కారణమని వాదిస్తుంటారు కొందరు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పరిటాల రవి. తెలుగుదేశం హయాంలో రాయలసీమను శాసించిన నేత. తన రాజకీయ ఎదుగుదల కోసం ఎన్టీఆర్ పరిటాల రవిని వెలుగులోకి తెచ్చి పెంచి పోషించారనే వాదన ఉంది. దాదాపు 2 దశాబ్దాలు పరిటాల రవి హవా నడిచింది. 5 సార్లు ఎమ్మెల్యేగా పరిటాల రవి గెలిచాడు. మంత్రి పదవులు అలంకరించాడు. మొదట ఎన్టీఆర్కి ఆయన కన్ను మూశాక నారా చంద్రబాబు నాయుడికి కుడిభుజంగా ఉంటూ వచ్చాడు. పార్టీలో పరిటాల రవికి ఎక్కడ లేని ప్రాధాన్యత ఉండేది. ఆయన కోరుకున్నది ఏదైనా దక్కాల్సిందే. అనంతపురం టు హైదరాబాద్ మొత్తం పరిటాల సామ్రాజ్యమే. సెటిల్మెంట్స్, దందాలు వెరీ కామన్. ఈ క్రమంలో పరిటాల రవి హైదరాబాదులో చిరంజీవికి చెందిన ఒక ఖరీదైన భూమిని కబ్జా చేశాడు. ప్రశ్నించిన చిరంజీవిని పరిటాల అవమానించి పంపాడు. నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అన్నాడు.
అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం, ఆయన ప్రభుత్వంలో పరిటాల మంత్రి. చేసేదేం లేక చిరంజీవి గమ్మున ఉండిపోయారు. అన్నయ్యకు జరిగిన అవమానానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోయాడు. నేరుగా పరిటాల ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. పరిటాల రవి అహం దెబ్బతినటంతో పవన్ ని కిడ్నాప్ చేశాడు. అనంతపురం తీసుకెళ్లి ఇబ్బందులకు గురిచేశాడు. గుండు చేసి అవమానపరిచాడు. చిరంజీవి టీడీపీ పెద్దలను ప్రాధేయపడటంతో పవన్ కళ్యాణ్ ని వదిలిపెట్టాడు అనే కథనం ప్రచారంలో ఉంది. 2014 మార్చి 14న పవన్ జనసేన పార్టీని స్థాపించారు. హైదరాబాద్లో తన పార్టీని ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించినట్టు పవన్ చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకుండా 2019 ఎన్నికల వరకు టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇస్తూ వచ్చారు. ఒక పక్క సినిమాల్లో చేస్తూనే రాజకీయాల్లోనూ కొనసాగారు. 2019 ఎన్నికలకు పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్. భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ 2 స్థానాల్లోనూ ఘోరంగా ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో కేవలం జనసేన ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. పవన్ కు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అంతే విధంగా యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ వ్యక్తిగత జీవితంపై ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. 3 పెళ్లిళ్లు, పరిటాల గుండు కొట్టించాడంటూ అధికార పార్టీ నేతల విమర్శలు ఎక్కువయ్యాయి. ఏకంగా సీఎం సైతం పవన్ 3 పెళ్లిళ్లపై కామెంట్ చేశారు. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ ఎమ్మెల్యేగా గెలవలేకపోవటం, ఒక్కోసారి ఒక్కో పార్టీతో పొత్తులతో ముందుకు వస్తుండటంతో పవన్ కు క్లారిటీ లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. పవన్ వెనుక తిరిగే వాళ్లంతా ఓటులేని వారే అనే పెదవి విరిచేవాళ్లు లేకపోలేదు. పైగా టీడీపీ పొత్తుతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ ఇటీవల ప్రకటించాడు. ఈసారైనా పవన్ భేటీ మారుతుందా? సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ పవర్ఫుల్ లీడర్ అని అనిపించుకుంటాడా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.